యూట్యూబ్‌లో మీరు రాణించాలి అని అంటే నేను చేసిన పొరపాట్లు మీరు చేయొద్దు అని చెప్పడానికే నేను మీ ముందుకొచ్చాను. ఇక్కడ అప్పుడు నాకంత నాలెడ్జ్ లేకపోయే అండ్ చాలా రకాలుగా నేను నా పర్సనల్ బిజీ లైఫ్‌లో నేను జాబ్‌లో ఉండి దానివల్ల ఈ యూట్యూబ్‌ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో, ఈ మధ్య కరోనా తర్వాత యూట్యూబ్ అనేది దాని మీద కొంచెం ఖాళీ టైము దొరికింది. దాని నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో, మీరు ముఖ్యంగా నేను చేసినటువంటి పొరపాట్లు మీరు చెయ్యొద్దనేది మీరు ప్రత్యేకంగా యూట్యూబ్‌ని డెవలప్ చేసుకోవాలా సొంతంగా దాని మీద అదే లక్ష్యంగా మీరు గనుక గోల్ పెట్టుకున్నట్లయితే నేను చాలా పొరపాట్లు చేశాను. ఎలాంటివంటే వేరే వీడియోలు నేను నా దాంట్లో అప్‌లోడ్ చేయటము, ఇలాంటివి చేయటము. రెండోదేంటంటే ఒక కంటెంట్ అనేది సరైన కంటెంట్ నేను మేనేజ్ చేయలేదు. ఎందుకంటే జనరల్‌గా టాపిక్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద చెప్పుకుంటూ వెళ్ళటం. సో, బేసిక్‌గా అనేది ఆ కంటెంట్ మీద ఫోకస్ చేయండి మీరు. అట్లనే ఇక్కడ కాపీ అనేది వేరేది కాపీ పేస్ట్ చేయడం ఇట్లాంటివి చేయకండి. ఓన్ వీడియోస్ ఓన్‌గా క్రియేట్ చేసుకోండి. సో, దాంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ వాయిస్ అనేది ఉంటుంది. వాయిస్‌లో వీడియో క్లారిటీ అండ్ వాయిస్ క్లారిటీ, వీడియో క్లారిటీ, కంటెంట్ ఈ 3 పర్ఫెక్ట్‌గా ఉంటే ఈ వీడియో క్లిక్ అయిపోయినట్టే. మీరు లాంగ్ వీడియో అప్‌లోడ్ చేయదలుచుకుంటే మినిమమ్ 8 మినిట్స్ ఉండనివ్వండి దాని పరిధి. అట్లనే అది అడ్డంగా తిప్పి దాన్ని షూటింగ్ మోడ్‌లో పెట్టుకోండి. అడ్డంగా ఉండాలి. ఓకే. అదే మీరు షార్ట్ వీడియో తీస్తున్నప్పుడు నిలువుగా ఉండనివ్వండి. ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ అది మీకు ఆ వీడియో అనేది ఎఫెక్ట్ అనేది దాని మీద విజువల్ కనపడుతుంది. ప్లస్ దాంట్లో మీరు వాయిస్ కూడా క్లారిటీ ఉండేటట్టు మైక్ సిస్టమ్‌ని మీరు సెట్ చేసుకోండి. మంచి క్వాలిటీ మైక్ సిస్టమ్‌ని పెట్టుకోండి. ఓకే. సో, ఇట్లా మీరు దీంట్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే పొరపాట్లు ఆహ్, లా మన లాంగ్ వీడియో ఏదైతే ఉన్నదో దాన్ని ఎన్లార్జ్ చేసి మళ్ళీ షార్ట్ వీడియోకి కన్వర్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ఎప్పుడు చేయొద్దండి. ఆ విధంగా చేస్తే ఏంటంటే ఎఫెక్ట్ అనేది పోతుంది. విజువల్స్ అనేది మళ్ళీ దాన్ని ఎన్లార్జ్ చేయడము అంతా కూడా వేరియేషన్స్ దాని క్లారిటీ అనేది పోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. అలానే ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వెలువడే ప్రతి వీడియో కూడా మీ మొబైల్ నందు నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలానే కామెంట్స్ చేసిన తర్వాత అక్కడ హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. హైప్ కూడా చేయండి. ఇది కొత్త ఆప్షను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామా జాకా టీవీ.